హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో వెల్కమ్ టు అవర్ ఎస్వి యూట్యూబ్ ఛానల్ 2026. నేను మీ శివనాగార్జున. సో నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మ్మ్, నేను ఈ మధ్యన వీడియోస్ పెడుతుంటే మన వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, ఫ్యామిలీ కానీ లేదంటే వాళ్ళ తరపున వచ్చిన మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళంతా ఏమడుగుతున్నారంటే, ఏంటి ఎప్పుడు క్రికెట్ అనా, ఇంకా వేరే టాపిక్ ఏం చేయవా చెప్పవా అంటే, లేదు 100% చేస్తాను. బట్ ఇప్పుడు సీజన్ కదా, సో క్రికెట్ సీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కువ యూత్ కానీ ఇలాంటి క్రికెట్ లవర్స్ కానీ ఎక్కువ మీ ఇంట్లో కూడా ఐపీఎల్ జరుగుతుంటుంది నాకు తెలిసి. ఎవరన్నా మగవాళ్ళు ఉంటే కనుక 100% ఐపీఎల్ చూస్తారు. అండ్ ఈ మధ్యన ఆడవాళ్ళు కూడా ఐపీఎల్ చూడబట్టినారు సిటీస్లో. మీరే మారకుండా ఉన్నారు, అది నా తప్పు కాదు, మీదే తప్పు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, లేదు మీకోసం నేను ఒక ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాను. బట్ నాకు టైం సరిపోవట్లేదు. ఎందుకంటే నేను ఈ మధ్యన పెళ్లి చేసుకున్నా, మీకు తెలుసు, కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. అన్నీ సెట్ చేసుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. సో ఆ టైం కోసం అయితే కొంచెం వెయిట్ చేయండి ఓపికతో. నా కోసం కొంచెం ఆ ఛానల్లో అట్నే స్టే అయితే అయి ఉండండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకరోజు అయితే మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇన్ ద ఫ్యూచర్ ఖచ్చితంగా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదంటే కనుక కవర్ సాంగ్స్ కానీ, ఇంకా లేదంటే కనుక ఏమైనా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఆ, చిన్న చిన్న కంటెంట్స్ కానీ ఏవైనా ఇలాంటి ఫన్నీ కంటెంట్స్ కానీ చేద్దామని అయితే ప్లానింగ్లో అయితే ఉన్నాను. బట్ సిచ్యువేషన్ ఏంటంటే, సర్చింగ్ ఫర్ ద జాబ్ నేను మెడికల్ గా కొత్త కంపెనీ మారాలని చెప్పి ఉద్దేశంతో, వేరే కంపెనీ చూసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను. సో మీరైతే అప్పుడే మనవాడు ఏం చేయట్లేదు, క్రికెట్ ఎప్పుడు క్రికెట్ అనా అంటే, ప్రజెంట్ అది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి దాని గురించి చేస్తున్నాను. అది కూడా టైం సరిపోకపోయినా సరే ఈ చిన్న రూమ్లో నేను ఏదేదో అరేంజ్ చేసుకొని ఏదో ఒకటి చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అది కూడా ఎందుకంటే ఛానల్ మానిటైజేషన్కి చాలా టైం అయితే పడుతుంది. సో మనకి ఇదైతే ఏం పర్మనెంట్గా ఇప్పటిలో అయితే డబ్బులు ఏం అయితే రాదు ఇందులో. కాబట్టి నేను నేను తినడానికి దానికి దీనికి ఎందుకు, కొంచెం నాకు డబ్బులు అవసరం అయితే ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. సో దానికోసం అని చెప్పి నేను జాబ్ అయితే ఎతుకులాడుతున్నాను. సో జాబ్ దొరకగానే కొంచెం జాబ్ మీద ఫోకస్ పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే జాబ్ అనేది మనం ఒక కంపెనీ మారితే ఆ కంపెనీ రూల్స్ నామ్స్ ప్రకారం వెళ్ళాలి అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది. కనీసం ఒక 2 to 3 months అయితే దానికి టైం కేటాయించాల్సి ఉంటుంది. సో నేను ఈ టైంలో మేబీ కొంచెం వీడియోస్ సరిగ్గా చేయలేకపోవచ్చు, సరిగ్గా నా దగ్గర నుండి అప్లోడ్స్ రాకపోవచ్చు. బట్ ఏదేమైనా సరే మీరు నా వీడియోస్తో నా ఛానల్లో అలాగే స్టే అయితే నేనైతే ఖచ్చితంగా ఒకరోజు ఏదో చెప్తున్నాను, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మీకు ఇస్తాను. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించి మనలో టాలెంట్ ఉంది, అది చెప్పకూడదు, వస్తుంది ఒకరోజు ఖచ్చితంగా. సో అంతవరకు అయితే స్టే చేసి అయితే ఉండండి అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మ్యాటర్ అనమాట. ఇంకా తర్వాత మీరు నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పలాని కంటెంట్ చేస్తే నువ్వు బాగుంటుందిరా శివ అని చెప్పి మీరు ఎవరైనా నాకు చెప్పాలంటే, ఇది నేను ఎవరికి చెప్పట్లేదు, కేవలం మీకోసం చెప్తాను. మీరు నా ఫ్యామిలీ మెంబర్స్, అది నీకు తెలుసు, నాకు తెలుసు. సో మీకు ఏమైనా నా నుండి కొత్త కంటెంట్ కావాలి అంటే కనుక కమెంట్ చేయండి, చూద్దాం. మీరు నా మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా అయితే మీకు ఆ రేంజ్ కంటెంట్ అయితే నేను తీసుకొస్తాను. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టము యూట్యూబ్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు ఎందుకో అప్పటి నుంచి ఒక ఇలా లోపల ఉండిపోయినాను. ఇప్పుడు అది విరుచుకొని ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఇంత టైం పట్టేసింది మనకి. సో కొంచెం టైం అయితే పడుతుంది. బట్ డెఫినెట్లీగా వన్ డే అయితే కనుక మీకోసం మంచి కంటెంట్ అయితే పట్టుకొని వస్తాను. ఇదైతే నా ప్రామిసింగ్ చెప్తున్నాను. సో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్ ఎవర్ డైరెక్ట్ నాకు ఫోన్ చేసినప్పుడు కానీ లేదంటే నాకు మెసేజ్ చేసినప్పుడు కానీ చెప్తే నేను దాని ప్రకారంగా ఖచ్చితంగా కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాను, ఇబ్బంది లేదు. ఫ్యూచర్లో అయితే మంచి రోజులు వస్తున్నాయి. మీరు నన్ను ఒక రేంజ్లో కాకుండా ఒక మినిమంలో అయితే చూడగలుగుతారు. నేనైతే అది నా మైండ్లో అయితే అదే పెట్టుకున్నాను. యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి, తర్వాత యూట్యూబ్లో నేను ఏదో ఇదే అయిపోవాలి అనేది నా కాన్సెప్ట్ కాదు. బేసిక్గా యూట్యూబ్ అనేది నాకు ఒక ప్యాషన్. సో నాకు చాలా ఇష్టం యూట్యూబ్ చేయాలని చెప్పి. సో అందుకోసమే చేస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో నేనైతే ముందడుగు వేస్తాను ఖచ్చితంగా ఫ్యూచర్లో అని అయితే చెప్తున్నాను. సో నాలో ఏం టాలెంట్ ఉన్నాయి, ఏం కథ అనేది నాకు కూడా తెలియదు ఇంకా.
ఫ్యూచర్‌లో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ థాట్ వస్తది. ఏమంటారు? దానికి సామెతలు నేను చెప్పలేను గానీ ఏదన్నా రావాలంటే ఒక అద్భుతం జరగాలి. సో, అలాంటి అద్భుతం నాలో గూడా ఎప్పుడు జరుగుతాయంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది నాకైతే అద్భుతం అనే అనిపిస్తది. ఎందుకంటే నేను ఎప్పటినుంచో అనుకునేది ఇప్పుడు సాధ్యమైందని జెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అయితాను. కాబట్టి గుక్క తిప్పకుండా మాట్లాడడం నేనెప్పుడు అలవాటు లేదు నాకు. కానీ ఇప్పుడైతే మాట్లాడుతున్నాను. అంటే దానికి ఇట్లాంటి టైం ఒకటి కలిసొచ్చింది గాబట్టి ఇలా జరుగుతుంది. అలాగే నాకు ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. అంతవరకైతే మాత్రం మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే చెప్పినా గదా! సో, జాబ్ కోసం అయితే ట్రై చేస్తున్నాను. జాబ్ రాగానే ఒక 3 మంత్స్ మనకి ఆ జాబ్ వరకైతే కొంచెం టఫ్ ఉంటది. ఏదో ఒకటైతే వీడియో అయితే తీస్తా ఉంటాను. చిన్న రీల్స్ కానీ, లేదంటే గనక ఒక లైక్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అట్లాంటి ఏదైనా మోటివేషన్ గానీ, లేదంటే నా గురించి నేను ఏం చేస్తున్నాను, ఏం కథ ఇట్లాంటివి గానీ ఒక వ్లాగ్ టైపు. అండ్ అలాగే ఫైనల్ థింగ్ ఏందంటే డెఫినెట్‌లీగా అయితే టెంపుల్స్ చెప్పాను గదా! టెంపుల్స్ గురించి. మొన్న గొరివి నరసింహ టెంపుల్ చెప్పాను గదా! సో, అలాంటి టెంపుల్స్ ఏవైనా ఉంటే గనక మీ లొకేషన్‌లో మీకు ఎంతవరకు రీచ్ అయిందో నాకైతే తెలియదు ఈ వీడియో. సో, అలాంటి మీ లొకేషన్‌లో అలాంటి ఒక టెంపుల్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న టెంపుల్స్‌ని ఫేమస్ చేయడంలోనే గొప్ప ఆనందం ఉంటది. సో, నేను ఆనందాన్ని ఆ విషయంలో చూసినాను. నేను నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, లేదంటే మన యూట్యూబ్‌లో గాని పెట్టిన తర్వాత చాలామంది ఫోను చేసి మరీ అడిగినారు. ఎక్కడ ఆ లొకేషన్? ఏం కథ? అని జెప్పి. సో, నాకదైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. నాకు అప్పుడే నేను డిసైడ్ అయినాను. ఇలాంటి ఒక మంచి టెంపుల్స్ చూస్తే ఫ్యామిలీ వాళ్ళు గూడా హ్యాపీ ఫీల్ అయితారు అని నాకు గూడా తెలుసు. బట్ నేను ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నా అంటే చెప్పినాను గదా! ఇది నా సిట్యుయేషను. కొంచెం టైం అయితే పడతది. బట్ డెఫినెట్‌లీగా అయితే మీరనుకున్నట్టుగానే నేను అన్ని వీడియోస్ తీస్తాను. మన యూట్యూబ్ ఛానల్ కేవలం క్రికెట్ గురించైతే కాదు. సినిమా గురించి జెప్తాను, టెంపుల్స్ గురించి జెప్తాను, నా పర్సనల్ గురించి జెప్తాను. అలాగే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక కామెంట్ చెప్తే దాని గురించి గూడా జెప్తాను. ఇబ్బంది లేదు. ఓకేనా? సో, మీరు నాతో ఉండడం నాకు ఇంపార్టెంట్. నేను మీకు ఎంటర్‌టైన్ జేయడం మీకు ఇంపార్టెంట్. అది. ఇది మ్యాటర్. సో, అర్థమైంది గదా! అలాగే మన ఛానల్‌ని ఎప్పుడైనా సరే కొంచెం మీ ఫ్రెండ్స్‌కి రెఫర్ జేసి అండ్ అలాగే వీలైతే షేర్ జేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేపిచ్చేదానికి ట్రై జేయండి. మీరెప్పుడు నాతో ఉండాలని నేను కోరుకుంటాను. నా ఎంటర్‌టైన్‌మెంట్ మీకుండాలని మీరు కోరుకుంటే ఆ పనైతే చేస్తానండి. కొంచెం హెల్ప్ అయితది. సో, నాకు కొంచెం మోటివేషన్ వచ్చేది. అరే! ఇంకా వస్తున్నారు. నేను ఇంకా మంచిది చేయాలి అనే ఉద్దేశ్యంతో అందుకని చెప్తున్నాను. ఓకేనా? ఓకే. థాంక్ యూ. ఇంత సుత్తిందెందుకు? సుత్తి కాదు ఇది. నా ప్రాబ్లమ్ చెప్పాను. అది ఇనేటోళ్ళకి సుత్తి అనిపియచ్చు. కానీ ఇది నా పర్సనల్ ప్రాబ్లమ్. హ్మ్. సో, మీకైతే షేర్ చేశాను. సో, చెప్పాల్సిందంతా చెప్పినాను. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఇదే మన మాట. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, వాచ్ చేయండి. థాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.